ఏండి లక్ష్మీనారాయణ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు జై భారత్ అనే పార్టీ పెట్టారు. దానికోసం మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇండియా గవర్నమెంట్లో బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఎవరు ఏ పార్టీ అయినా పెట్టుకోవచ్చు. కానీ పెట్టే పార్టీలని ప్రతి పార్టీలు కూడా చాలామంది పార్టీలు వచ్చాయి, అనేక ప్రాంతాలు వచ్చాయి. ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, జాతీయ పార్టీలు ఉన్నాయి. ఏ పార్టీ చిన్న ఏ పార్టీ పెద్ద అనే ఇబ్బంది అయితే అక్కడ లేదు. కానీ ఒక విజన్తో వచ్చి ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అభివృద్ధి చేయాలనుకున్నాం. ఐఏఎస్లో ఐపీఎస్లో చాలామంది వచ్చారు. అలానే విశాఖపట్నంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. మాకు చాలా బాధ అనిపించింది. కానీ జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖపట్నం ప్రాంతంలో ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందారు. మాకు చాలా బాధ అనిపించింది. కానీ ఈరోజు రాజకీయాలంటే చాలా అతీతంగా ఉన్న నాయకులు చాలామంది ఉన్నారు. కానీ ఐఏఎస్లో ఐపీఎస్లో పార్టీలు పెట్టి ముందుకు వస్తాం, దేశాన్ని అభివృద్ధి చేస్తాం అనటంలో ఇలాంటి వాళ్ళు ఇంకా మెరుగైన అభివృద్ధికి వెళ్ళి దేశాన్ని అభివృద్ధి చేయాలని మేము చాలా సంతోషపడుతున్నాం. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ ఏదైతే పెట్టారో దాని వలన అంటే రాజకీయ పరిస్థితి ఎలా మారబోతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి బలంగా ఉంది, అలాగే వైసీపీ పార్టీ కూడా బలంగా ఉంది. సో జేడీ గారు పెట్టే పార్టీ వలన ఏ పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గారు పెట్టే పార్టీ వలన నాకు అంటే ఇప్పుడున్న ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఏ పార్టీకి అన్యాయం జరుగుతుంది అన్నది మనం చెప్పలేము. కాకపోతే ఒక ఇదివరకు గతంలో ఉన్న పార్టీకి ఏదైనా అన్యాయం జరగవచ్చు. అంటే గతంలో ఉన్న పార్టీ అంటే జనసేన పార్టీకి మైనస్ అయ్యాయి, ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అన్నమాట. సార్ ఎందుకంటారు? ఎందుకంటే అతను అదే పార్టీ నుంచి అతను రాజకీయ ప్రస్తావం దాని నుంచే వచ్చారు. వచ్చినప్పుడు నేను చదువుకున్నాను, నాకు మెరుగైన అభివృద్ధి చేయాలని ఆలోచనతో వచ్చాను, నేను మంచి విజన్తో వచ్చాను, నాకు పార్టీలో మంచి ఒక భవిష్యత్తు ఇవ్వాలి, నా మాటకి గౌరవం లేదని పార్టీ నుంచి అతను బయటకు వెళ్ళిపోయారు. అలాంటప్పుడు అతని ఆలోచనలు వేరే ఉంటాయి కదా. అలా కాదు, ఇప్పుడు జేడీ గారు పెట్టే పార్టీ వలన జనసేన పార్టీకి ఎందుకు నష్టం జరుగుతుంది? అంటే ఇందులో పార్టీలో నాయకులు కొంతమంది ఏమైనా జేడీ గారి వైపు వెళ్లే అవకాశం ఉందని భావిస్తున్నారా? మరి అంతే కదా అర్థం. ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ చదువుకున్న అతను ఏదో అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో వచ్చినప్పుడు ఎక్కువ శాతం ఎక్కువ చదువుకున్న వాళ్ళకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు కదా. ఆ ఆలోచనతో ఎక్కువ వాళ్ళకే చీలికలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని శాసించే వర్గంగా కాపు వర్గం ఉంది. ఎందుకంటే 40% పైన ఉన్నారు కాపు వర్గీయులు. సో కాపు వర్గీయులు ఎవరికైతే సపోర్ట్ చేస్తారో గంపగుత్తగా సపోర్ట్ చేస్తే ఆ పార్టీ నెగ్గుతూ వస్తూ ఉండడం అనేది జరుగుతుంది ఇప్పటి వరకు. సో పవన్ కళ్యాణ్ గారు కాపు కమ్యూనిటీ నుంచి వచ్చిన ఒక నాయకుడు, అంటే అందరవాడు కాదని అంటలేదు, కానీ ఒక కాపు అందులో కాపు కులం నుంచి వచ్చిన నాయకుడు. అలాగే జేడి లక్ష్మీనారాయణ గారు కూడా కాపులే. సో కాపుల్లో ఏమైనా చీలికొచ్చి అంటే కాపులు ఎటువైపు వెళ్లే అవకాశం ఉంది అంటే గంపగుత్తగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారా, లేదు జేడి లక్ష్మీనారాయణ గారికి సపోర్ట్ చేసే అవకాశం ఉందని భావిస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారు కాపు అని చెప్పేసి ఓట్లేసే పరిస్థితి అయితే కాదండి. అలానే జేడి లక్ష్మీనారాయణ గారు కాపు అని ఓట్లేసే పరిస్థితి అయితే కాదు. ప్రజలు ఎవరైతే ఫ్యూచర్లో ఏదైతే బాగుంటుంది, ఎవరైతే అభివృద్ధి చేస్తారో, ఎవరైతే మంచి సంక్షేమాలు ఇస్తారో వాళ్ళ ఆలోచనపై జనాలు పబ్లిక్ చూస్తారో తప్పించి ఒక కమ్యూనిటీకి ఒక ప్రాంతానికి ప్రజలు ఎప్పుడు అలాగా చేయరు. జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టడం వెనుక కొంతమంది వ్యక్తుల ప్రోద్బలం ఉంది, లేకపోతే కొన్ని పార్టీల ప్రోద్బలం ఉంది అని బయట కొంతమంది కామెంట్ చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏంటండి? అలా ఎప్పుడు ఆ కామెంట్ అయితే తప్పండి. అలా అనుకుంటే గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో కింగ్. అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ బ్రదర్ చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు ఏమీ ఒరిగిపోయింది ఏమీ లేదు కదా. అలానే రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఏమి నష్టం జరిగిపోలేదు కదా. సో అలాంటిది ఏం జరిగే అవకాశాలు లేవండి. ప్రజలు ఎన్ని పార్టీలు పెట్టినా ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీలు కావచ్చు, ఏ ప్రాంత పార్టీ ఏ పార్టీలైనా కావచ్చు, కానీ నిజమైన ప్రజలు ఏం ఆలోచిస్తారు, ఎవరు సంక్షేమ, ఎవరు ఏదైనా కష్టం జరిగితే ఇది మంచి ఇది చెడు అని నేను ఉన్నాను అనుకోని ముందు ఎవరైతే భరోసా ఇవ్వగలుగుతారో వాళ్ళకి ప్రజలు పట్టం కలుగుతారు. సరే, ఫైనల్ గా చెప్పండి, 2024 ఎలక్షన్స్ లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఇప్పుడైతే మేము చెప్పలేమండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ మేనిఫెస్టోలను బట్టి చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైన మేనిఫెస్టోలు పెట్టచ్చు, దాన్ని బట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏదైనా పెట్టచ్చు. ప్రజలు ఇప్పుడు
ప్రజలు ఇండియా గవర్నమెంట్ ఒకటే సార్. ప్రజలు ఇప్పుడున్న ప్రజలు గ్రామానికి ఏం కావాలి అని అడగలేదు, నాకేం కావాలని అడుగుతున్నారు. అంతకాలం చెప్పలేమండి. నాకేం కావాలనేది నేను చూసుకుంటున్నాను. ప్రాంతానికి ఏం కావాలి, గ్రామానికి ఏం కావాలి, దేశానికి ఏం కావాలి ఎవరు అడగట్లేదు. మార్పు రావాలంటే ఏం చేయాలంటారు? మార్పు రావాలి, నాకేం కావాలి అన్నట్టు కాకుండా మనకేం కావాలి, మన దేశానికి ఏం కావాలి, మన రాష్ట్రానికి ఏం కావాలి అని అడిగే స్థితి రావాలి అంటే ఏం చేయాలంటారు? ప్రజల్లో ఇప్పుడు నాయకులు పెట్టే అభివృద్ధిని చూస్తారు. అభివృద్ధితో పాటు ప్రజలు ఎవరు ఎలా చంద్రబాబు నాయుడు గారు అలా చేశారు, రాజశేఖర రెడ్డి గారు అలా చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశారని ప్రజలకు తెలుసండి. ప్రజలు ఎప్పుడు ఎలా చేయాలో ప్రజలకు తెలుసు, వాళ్ళ ఆలోచనలు వాళ్ళకి తెలుసండి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.